వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను చందన. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, సహజంగా టీనేజ్ లేదా ఎర్లీ 20స్‌లో ఉన్న పిల్లలు లేదా మిడ్ 20స్‌లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఫీమేల్ వాళ్ళేంటంటే ఎక్కువ డ్రామా చూడటానికి ఇష్టపడతారు. అది కొరియన్ కానీ, జపనీస్ కానీ, చైనీస్ డ్రామా కానీ, ఈ డ్రామా చూడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఎందుకు అంతలా వీళ్ళకంత నచ్చుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫస్ట్ ఏంటంటే, ఈ పేరులో ఉన్నట్టే అదొక డ్రామా. అంటే ఒక నెరేటివ్‌గా ఒక విషయాన్ని సాగదీసి, ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆహ్, ప్రొలాంగ్ చేస్తూ అలా ఉంటుందనమాట. సో, ఏంటి ఇది మూవీస్‌కి, డ్రామాకి డిఫరెన్స్ ఏంటి అని మనం చూస్తే, మూవీస్ ఎలా ఉంటాయంటే, ఒక అన్‌రియల్ సిట్యుయేషన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది. దాన్ని ఎవరో హెల్ప్‌తో మనం సాల్వ్ చేస్తాము. లేదా ఏదో సంథింగ్ మధ్యలో సాంగ్స్ వచ్చి ఇంటరప్ట్ అవ్వడం. ఇట్లా ఉంటుందనమాట. బట్ డ్రామాస్‌లో ఏంటంటే ఒక ఫైట్స్ వచ్చి ఇంటరప్ట్ అవ్వడము, ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ డ్రామాలో ఏమవుతుందంటే కంటిన్యూటీ ఉంటుంది. అంటే ఒక సీన్‌కి ఒక 4, 5 సీన్సే ఉంటాయి మొత్తం మీద. ఒక 4, 5 ప్లేసెస్‌లో ఒక వేరియేషన్ ఉంటుంది. బట్ కంటిన్యూయస్‌గా ఎలా జరుగుతూ ఉంటాయంటే అవి ఎక్కువ నెరేటివ్ విధానంలో ఉంటాయి. అంటే ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందనమాట. అంటే మాట్లాడుతూ ఉంటారు. ఈ క్యారెక్టర్ కొన్ని మాటలు మాట్లాడితే దానికి రిప్లై ఇంకో క్యారెక్టర్ నుండొస్తుంది. దానికి దానికి రిప్లై ఇంకో క్యారెక్టర్ ఇస్తుంది. దాన్ని ఇంకో క్యారెక్టర్ జస్టిఫై చేస్తుంది. దాన్ని ఇంకొకళ్ళు అపోజ్ చేస్తారు. ఇట్లా నెరేషన్ వాళ్ళ మధ్య డైలాగ్స్ అనేవి ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఇలా డైలాగ్స్‌తో ఇట్లా ప్రొలాంగ్డ్‌గా ఉండడం వల్ల ఏంటంటే, వీళ్ళు బాగా ఎంగేజ్ అవుతారనమాట. అంటే ఒక మూవీ చూసిన దానిలో ఎంగేజ్ అయిన దానికంటే, ఒక మాటలకి, ఈ ఎక్స్‌ప్రెషన్‌కి వాళ్ళు ఒకదాన్ని ఒకటి ఆహ్, లాజికల్‌గా చెప్తున్న దానికి కవర్ అప్ చేస్తున్న విధానం, ఇవేవైతే ఉంటాయో వీటికి ఎస్పెషల్లీ ఫీమేల్ బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఫీమేలే ఎందుకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అని మనం అర్థం చేసుకుంటే, సహజంగా ఏంటంటే ఒక ఇష్యూ ఏదైనా గొడవ జరిగినప్పుడు అబ్బాయిలు సహజంగా ఏం జేస్తారంటే, ఫిజికల్ ఫైటింగ్‌లోకి వెళ్ళిపోతారు. ఏదైనా ఇద్దరు అబ్బాయిల మధ్య ఏదో ఒక ఇష్యూ గురించి ఒక ఆర్గ్యుమెంట్ నడిచిందనుకోండి. అప్పుడు వెంటనే ఏం జేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. గొడవ పెట్టేసుకుంటారు. అమ్మాయిల మధ్య ఏదన్నా ఒక ఆర్గ్యుమెంట్ ఒచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ మాట్లాడతారు. అరుస్తూ ఎక్కువ వెర్బల్‌గా ఉంటుందనమాట. ఫిజికల్‌గా కంటే వెర్బల్‌గా మాటల ద్వారా ఎక్స్‌ప్రెస్ చేసి, మాటల ద్వారా వాళ్ళని కౌంటర్ చేయడం, ఏదో ఒక మాట అనడం, ఇలా మాటల ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది ఫీమేల్‌లో చాలా ఎక్కువుంటుంది. వాళ్ళు ఫిజికల్‌కి ఎక్కువ వెళ్లరు. వీళ్ళకేదన్నా అగ్రెషన్ చూపిచ్చాలి అనుకున్నప్పుడు ఫిజికల్ మెథడ్స్ ఎక్కువ యూజ్ చేయకుండా వీలైనంత వరకు వెర్బల్ విధానాల్లో లేదా కంప్లీట్‌గా అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడం, గట్టి గట్టిగా అరిచేయడం, లేదంటే కంప్లీట్ సబ్మిసివ్‌గా ఉండి నేను ఫైట్ చేయలేకపోతున్నాను అని ఒక విక్టిమైజ్ రోల్‌ని తీసుకోవడం. ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఫిజికల్‌గా అటాక్ చేయడం అనేది సహజంగా ఫీమేల్ నేచర్‌లో ఉండదు. ఈ కొరియన్ డ్రామాస్ కానీ, చైనీస్ కానీ, జపనీస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి దగ్గరగా ఉంటాయన్నమాట. వీటిల్లో ఎక్కడా కూడా ఫిజికల్ ఫైటింగ్స్ ఉండవు. ఎక్కువ కొట్టుకోవడాలు, ఒకళ్ళు బ్లడ్ రావడం అలా ఎక్కువ చూపిచ్చరు. ఒకవేళ ఏదన్నా ఒక మర్డర్ సీన్ చూపిచ్చాలి. వెంటనే ఒక కత్తి తీసుకొని ఒకళ్ళు పొడి చేశారు. అలా ఉంటుంది తప్ప చాలా సేపు వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరిగి, అప్పుడు ఏదో చంపేయటము, ఇలాంటివసలు ఉండవనమాట. వీలైనంత వరకు ఏంటంటే, మాటల ద్వారా ఎక్కువ వాళ్ళ కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. లేదా వాళ్ళ ఎమోషన్స్‌ని గాని, వాళ్ళకున్న జెలసీ, వాళ్ళకున్న ఏదైనా ఒక ఫీలింగ్‌ని మాటల ద్వారా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయటం ద్వారా, ఇవి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఇలా ఉండడం వల్లేంటంటే, వీళ్ళకి వీళ్ళ యాటిట్యూడ్‌కి వీళ్ళు ఒక విషయాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే విధానానికి దగ్గరగా ఉండడం వల్ల, ఈ ఈ కొరియన్ డ్రామా చూసే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎక్కువగా రిలేట్ అవుతుంటారనమాట. సహజంగా ఎలా ఉంటాయి, ఎయిదర్ రీబోర్న్ కానీ, సెకండ్ ఛాన్స్ మళ్ళీ రావడం కానీ, లేదంటే రీఇన్కార్నేషన్ కానీ, ఇట్లాంటి మెథడ్స్ ఎక్కువ డ్రామాస్‌లో చూపిస్తూ ఉంటారు. లేదంటే వీళ్ళకి మళ్ళీ ఒక విషయం తెలియటం కానీ, వీళ్ళకి ఎక్స్‌టర్నల్ సపోర్ట్ దొరకటం ద్వారా వీళ్ళ లైఫ్‌ని వీళ్ళు సెట్ చేసుకున్నట్టు, ఇట్లా ఉంటుందనమాట. ఇలా ఉండడం వల్లేంటంటే, ప్రతి ఒక్క ఫీమేల్‌కి గూడా తన లైఫ్‌ని లీడ్ చేస్తున్న ప్రాసెస్‌లో ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఇక్కడ బెటర్‌గా చేసుండాల్సింది.
ఇట్లా జరగకుండా ఉంటే నేను ఇట్లా ఉండేది నా లైఫ్ అన్న ఫీల్ ఉంటుందనమాట. నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్‌కి గూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది ఇలాంటిది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే, అది యాక్చువల్లీ రియల్ లైఫ్‌లో పాసిబుల్ అవ్వదు. మనం వెనక్కి వెళ్లి, పాస్ట్‌కి వెళ్లి దాన్ని చేంజ్ చేయలేము. ఈ డ్రామాస్‌లో ఏంటంటే, మనం బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు, మనం సెకండ్ ఛాన్స్ నిజంగా దొరికినప్పుడు వాళ్ళు దాన్ని తెలివితేటలతో ఎలా యూజ్ చేసుకున్నారు. లేదంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వీళ్ళెలా యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అయ్యారు. అట్లా ఒక విక్టిమ్ రోల్‌గా ఉన్న వీళ్ళు బెటర్‌గా ఎలా లైఫ్‌ని లీడ్ చేసి బెటర్ రోల్ తీసుకోగలిగారు అన్నది ఎక్కువ చూపిస్తూ ఉంటారనమాట. ఇలా ఎక్కువ ఇవి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేయలేకపోయింది, చేయాలని అనుకోని వదిలేసుకోవాల్సొచ్చిన విషయాల్ని వీళ్ళిక్కడ డ్రామాలో చూసి సాటిస్ఫై అవుతారనమాట. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మెల్లమెల్లగా ఈ డ్రామాకి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఎక్కువ సేపు చూడటము, ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చాక ఇలా మా లైఫ్‌లో కూడా జరిగితే బావుండు అన్న థాట్ ఒస్తుంది. బట్ రియాలిటీలో అలా జరుగుతుందా? వన్స్ పాస్ట్ అయిపోయాక మళ్ళీ ఆ స్టేజ్ రావడం అనేది జరగదు. అలా జరగనప్పుడేంటంటే, ఇట్లా వాళ్ళకి జరిగింది కానీ నా లైఫ్‌లో జరగట్లేదు అన్న ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల ఏంటంటే వీళ్ళెక్కువ ఇంకా ఆ డ్రామా ఎక్కువ చూడడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా చేసే ప్రాసెస్‌లో ఏంటంటే, వీళ్ళు ప్రాపర్‌గా నిద్రపోలేరు. కంటిన్యూయస్‌గా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఇలా కరెక్ట్ చేసుకోలేకపోయాము అనే గిల్ట్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. పోనీ వదిలేద్దామా అంటే వదిలేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళకసలు అర్థం గూడా కాదనమాట. అర్థం గాకుండానే దానిలోకి పూర్తిగా అలవాటు పడిపోతారు. ఈ డ్రామా చూడటానికి అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే రోజుకి ఒక్క డ్రామా అయినా కనీసం చూసేలాగా అలా అవుతుందనమాట. ఇలా మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళ టైమంతా వేస్ట్ అవ్వడం, ఈ పెయిన్‌లో ఉండడం, చూస్తున్నంత సేపు ఒక ఊహా ప్రపంచంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు రియాలిటీలోకొచ్చి అలా ఊహల్లో ఉన్నట్టు నా లైఫ్‌లో లేదు అని కంపేర్ చేసుకొని బాధపడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సహజంగా వీళ్ళెందుకింత బాధపడతారంటే అక్కడ విక్టిమ్‌కి ఏదో ఒక స్టేజ్‌లో ఎక్కడో ఒక చోట హెల్ప్ దొరికి తను సక్సెస్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. ఎక్కువ వాళ్ళు టార్గెట్ చేసేది కూడా ఫీమేల్ ఆడియన్స్‌నే టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఛాన్స్ రావడం కానీ, లైఫ్ బెటర్ అవ్వడం గానీ, ఇవన్నీ ఎవరికి జరుగుతూ ఉంటాయి? ఫీమేల్ లీడ్‌కి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ డ్రామాస్‌లో ఫీమేల్ లీడ్‌కే ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఓన్ చేసుకొని, ఎక్కువ అడాప్ట్ చేసుకొని, వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళెక్కువ రియల్ లైఫ్‌లో లేదు అని బాధపడటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం వీళ్ళకి వాళ్ళు చూడొద్దు, ఇట్లా జరుగుతుంది అని చెప్పినా కూడా ఏంటంటే, వాళ్ళకది వదిలిపెట్టబుద్ధి కాదనమాట. వాళ్ళు ఎంత ఇంటెన్సిటీతో దాన్ని ఇన్వాల్వ్ అయ్యారు, ఏవి చూస్తున్నారు, ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారు, అన్న దాన్ని బట్టి మనం ప్రాపర్‌గా కౌన్సెలింగ్ తీసుకుంటే ఇది ఓవర్‌కమ్ చేయొచ్చు. బట్ మనం ట్రై చేసే కొద్దీ ఏంటంటే చూడొద్దు, చూడొద్దు అని పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చెప్తున్నప్పుడేంటంటే, వీళ్ళని ఎస్కేప్ అవ్వడానికి కూడా ఇంకా అది ఎక్కువ చూస్తారు. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఇంకా వాళ్ళకి సమస్య పెరుగుతుందనమాట. సో, ప్రాపర్‌గా దాన్ని ఎవరైనా చూస్తున్నారు అని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు, వాళ్ళు ఎంత ఇంటెన్సిటీతో చూస్తున్నారు, వీళ్ళకి నిజంగా కౌన్సెలింగ్ హెల్ప్ అవసరమా? లేదంటే కొంత వీళ్ళు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారా? అనేది చూసుకొని ప్రాపర్‌గా స్టెప్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఇది ఓవర్‌కమ్ చేయగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.